తిరుపతి జిల్లా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఒక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి అనేక అనుభవం ఉన్న అనేకసార్లు ఎంపీగా గెలిచి ఈరోజు ప్రస్తుత టీటీడీ మెంబర్ ఈరోజు జిల్లా అధ్యక్షులు బాధ్యత స్వీకరించింది. అట్లే జనరల్ సెక్రటరీ ఆయన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు. నేనేమంటానంటే తిరుపతి అంటే నిజంగా అదృష్టం. ప్రపంచంలో 2005 వరకు వరల్డ్ టాప్ పిల్గ్రిమ్ సెంటర్ వాటికన్ సిటీ, ఈరోజు తిరుమల తిరుపతి. సో అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ జిల్లా పార్లమెంట్లో ఆమె జిల్లా అధ్యక్షురాలు బాధ్యత స్వీకరించడం, దాంట్లో టీటీడీ మెంబర్గా దేవుడికి సేవలు చేసే అవకాశం నిజంగా వాళ్ళ అదృష్టం. నేను అనే పాయింట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించిన కమిటీ టోటల్ దాంట్లో ఉండే ఉపాధ్యక్షులు అనండి, జనరల్ సెక్రటరీస్ అనండి, స్పోక్స్ పర్సన్స్ అనండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జనంలోకి తీసుకుపోయే బాధ్యత కమిటీది. ఎవరంటే ఏదంటే అది నోరు పారేసుకునే వాళ్ళకి కొంతమందికి తిరిగి లెసన్ టీచ్ చేసే బాధ్యత కూడా ఆ కమిటీ మీద ఉంటుంది. ఈరోజు చూస్తున్నాం, ఒక పత్రిక చదువుతున్నాం, లేదు నోరు బారేసుకునేవాళ్ళని చూస్తున్నాం. ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎట్లా రోజు బారేసుకుంటాడో చూస్తున్నాం. దానికి కుర్రోళ్ళు కౌంటర్ ఇవ్వాలా? ఇప్పుడు మేము మా 40 ఏళ్ళ నుంచి వదిలిపెట్టలే ఎవరిని. 40 years బ్యాక్, 45 years బ్యాక్ మేము కుర్రోళ్ళుగా ఉండేటప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే పార్టీ ఇంట్రెస్ట్లో తిరిగి తాట తీసి వదిలిపెట్టేవాళ్ళం. ఆ లైన్లో పోవాల్సిన బాధ్యత జిల్లా పార్టీ కమిటీలకు ఉన్నాయి. ఎమ్మెల్యేలు మాట్లాడాలా, వాస్తవాలు చెప్పాలా. ఈరోజు ఒక మాట చెప్తుండా, పింఛన్లు ఇస్తున్నాం, వృద్ధాప్య వితంతు పింఛన్లు ఇస్తున్నాం. దేశంలో నెంబర్ 1. 4,000 మనం నెలకిస్తుంటే 6,000, 10,000, 15,000 ఇస్తుంటే, నెక్స్ట్ ఒక్క చిన్న స్టేట్ 2,500, తెలంగాణ 2,000 రూపాయలు, 2016, కర్ణాటక 600 నెలకి, తమిళనాడు 1000, మహారాష్ట్ర 1,200, 1000. మన సంవత్సరం బడ్జెట్ 33,000 కోట్లు వాళ్ళకి సంవత్సరానికి పంచిపెడుతున్నాం. నెక్స్ట్ 8,000 చిల్లర కోట్లు తెలంగాణ. ఆ మిగతా రాష్ట్రాలన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు 6,000 కోట్లు, 7,000 కోట్లు, 3,000 కోట్లు. ఎంత పెద్ద బడ్జెట్ దానికోసం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే శాఖల్ని మూసేసి, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, మిగతా R&B ఇవన్నీ మూసేసి నేను చెప్పిన సంక్షేమం అన్నావు, నీకంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నావు. నువ్వు ఒక్క బిడ్డకి ఇస్తే మేము 3కైనా 4కైనా తల్లికి వందనం ఇస్తున్నాం. అట్లని చెప్పి రోడ్లు వేయకుండా మానేసామా? నీటిపారుదల శాఖ కనీసం మెయింటెనెన్స్ చేయలే మీరు, శాఖను మూసేశారు. మేము ఆ పని చేయటంలా. ఏ శాఖ పని చేయాలా, వెల్ఫేర్ కార్యక్రమాలు జరగాల. ఇవన్నీ జరుగుతుంటే ఒక నిద్ర లేచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ బ్యాచ్ అంతా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చేసేసినారు. అది ఒక రోతపత్రిక. అది కూడా నిద్రలేసి అసలు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినది కూడా కథలు చేసేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్. అందుకని జనానికి మనం ఏం చేస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు. పోలవరం ఆపేసేసినారు, అమరావతి ఆపేశారు, వాటన్నిటిని ట్రాక్లో పెట్టాల్సి వస్తుంది. అన్ని శాఖలు వాళ్ళకున్న బడ్జెట్ కేటాయింపులు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. సేమ్ టైం వెల్ఫేర్లో మళ్ళీ అడిషనల్గా మనం చెప్పినవి చేయాల్సి వస్తుంది. ఇవన్నీ జనంలో తీసుకుపోయే బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు జిల్లా కమిటీకి కూడా అది ఉంటుంది అని చెప్పేసి నా సలహా. నమస్కారం.
యాదవ్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఆయన టోటల్ పార్టీకి డెడికేటెడ్గా ఫ్రీక్వెంట్గా మీడియాను అడ్రస్ చేస్తూ సమస్యలు గురించి ప్రభుత్వానికి చెప్పడం కానీ వైసీపీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే కౌంటర్లు ఇవ్వటం కానీ పర్ఫెక్ట్గా చేశాడు నరసింహ యాదవ్ గారు. అయితే కాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని కాంబినేషన్స్లో కొత్త వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు కాబట్టి, అంతేగాని ఆయన వరకు ఆ పదవికి న్యాయం చేశాడు. ఆయన పార్టీ తరఫున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నరసింహ యాదవ్ గారు. పవిత్ర పుణ్యక్షేత్రం సోమిరెడ్డి అన్నగారు చెప్పినట్టు తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క తిరుపతికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలిగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన పనబాక లక్ష్మమ్మ గారికి ప్రత్యేకంగా కూడా స్వాగతం చెప్తూ, అదేవిధంగా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న సుదీర్ఘ అనుభవం, కార్యకర్తల్లో ఉన్న ఇబ్బందులు, అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఘటనలు జరుగుతాయి అన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఏ విధంగా పార్టీ లీడర్లు ముందుకెళ్లాలో ఆ కమిటీ మొత్తం కూడా అందరి మన్నలను పొందే విధంగా పనిచేయాలని అన్నగారు సూచించడం, అన్నగారికి కూడా స్వాగతం చెప్తూ, అదేవిధంగా సుగుణమ్మ గారికి కూడా స్వాగతం చెప్తూ, అదేవిధంగా పరసారత్నం అన్న, అదే మా జనరల్ సెక్రటరీగా గతంలో పనిచేసిన మేనాటి సతీష్ రెడ్డి గారు, ఆర్సి మురకృష్ణ గారు, కుమారమ్మ గారు, ఈరోజు పార్టీ 1982 నుంచి పనిచేస్తాను ఎన్టీఆర్ అభిమానులుగా మేమందరూ కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక బాధ్యతలు పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక పదవులు కూడా చేసే అవకాశాలు రావడం, ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 5 సంవత్సరాల 3 మాసాలు ఈ యొక్క పదవిలో నిర్వహిస్తూ అందరి యొక్క మన్నలను సోమిరెడ్డి అన్న నైట్ కూడా అన్నారు. సోమిరెడ్డి అన్న కానీ మిగతా ఇన్ఛార్జెస్ కానీ సుగుణమ్మదిని కానీ అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. అందరి యొక్క అందరూ కలిసికట్టుగా కూడా ఈ పార్లమెంట్లో అటు ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి శ్రీనివాసులు గారు కానీ అందరూ 7 నియోజకవర్గాలు కూడా గెలిచేదానికి సాయశక్తి కష్టపడి చేసే సామాన్య కార్యకర్త స్థాయి నుండి నాయకులందరికీ కూడా గతంలో కూడా చెప్పాను, కృతజ్ఞతలు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా కూడా అమ్మగారికి చెప్పేది ఏమంటే, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తిరుపతిలో చూస్తూ ఉంటాం అటాచ్మెంట్, స్టేట్ అంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు. కానీ ఇక్కడ ఏముంటుందంటే ముఖ్యంగా గ్రౌండ్ స్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు ఏం పనులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏమని అక్రమంగా అన్యాయంగా చేయమని ఏనాడుగానా మన నాయకులు చెప్పలా. కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చే ఫలాలు అటు పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఎంతవరకు అవి చేరుతూ ఉన్నాయి, అదేవిధంగా దానికి సంబంధించే కాకుండా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుని హోదాలో అనేక పేర్లు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫీడ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలామందికి ఇప్పుడు పదవులు రావడం జరిగింది. ఇంకా కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ మొన్న కూడా మంత్రులందరూ కూడా ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా ఏదైతే పార్లమెంటు కార్యాలయానికి వచ్చి ఒకరోజు ముందు డిఆర్డీఏ సమావేశానికి ముందు వచ్చి పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క సమస్యలు తీసుకొని నెక్స్ట్ డే జరిగే డిఆర్సీ మీటింగ్లు దాన్ని చర్చించే విధంగా కూడా మనం స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ పరంగా ఎత్తుకుంటే జోనల్ కోఆర్డినేటర్స్ కానీ ఈ యొక్క ఎవరైతే పరిశీలకులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా వారి వారి నివేదికలను పార్టీ పరంగా పంపించి కష్ట సుఖాలు తెలిసే కార్యక్రమం 2 months నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అన్నగారు చెప్పినట్టు ఎక్కడ ఏమి జరిగినా కూడా స్పందించాల్సిన తీరు. పదవి అంటే కొంతమంది, నేను చిన్న పదవి నుంచి చేసిన డివిజన్ వార్డు అధ్యక్షుని దగ్గర నుంచి చేస్తే ఆ యొక్క పదవి అనేది అక్కడికక్కడ ఏంది మన బాధ్యతలు ఎక్కడి వరకు చేయాలనే దీంతో పార్టీ నేతలు కూడా పదవి వచ్చిన వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక అధ్యక్షురాలిపైనో లేదా జనరల్ సెక్రటరీ గారిపైనో ఉండదు బాధ్యత. మొత్తం పార్టీలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్నగారు చెప్పినట్టు వెంటనే స్పందించాలి, ఏదైనా జరిగిన వెంటనే. అప్పుడు వాళ్ళకి కంటిన్యూటీ ఉంటుంది. అలా కాకుండా పదవి వచ్చిన రోజు 2-3 రోజులు ఇచ్చేసి మళ్ళీ గమనైపోతే అది పార్టీకి ఇబ్బందే, ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్ళకు కూడా సమస్య. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూటీ లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ జిల్లా కమిటీలో ఈ యొక్క పార్లమెంటు కమిటీలో ఎవరైతే పదవులు పొందారో అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళు రాజకీయంగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క విధాలను ఈ పాలిట్ బ్యూరో సభ్యుడిగా అన్నున్నాడంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అక్కడ అంతో ఇంతో చర్చించేదానికి అవకాశాలు, అనుభవం ఉంది కాబట్టి చెప్పే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా అధికారం వచ్చినప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే మన ఇంట్లో ఏ కార్యకర్తకి ఇంట్లో ఒక ఉద్యోగం ఏదైనా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేశామా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఆర్థికంగా ఒక బ్యాంకులోనో ఇంకోటో ఎన్ని చేసాం, ఇలాంటివి
అన్నగారు కూడా రేపు పాలిట్ బ్యూరోలో దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి జనరల్గా మనం ఏదైతే ఇవన్నీ ఇస్తూ ఉంటాం ప్రభుత్వ పరంగా ఫలాలన్నీ పార్టీ పరంగా కూడా వాళ్ళకి ఎంతవరకు అర్హులైన వారికి అందుతా ఉన్నాయో లేదో కూడా ఒక దీని ప్రకారం రాష్ట్రం అంతా కూడా అది చేస్తే దాని ఒక డేటా సేకరిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా అన్నగారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ సహకరించిన మీడియా మిత్రులకి నాకు మొదటి నుంచి కూడా సహకరించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.